సో మురళీ మనోహర్ గారు, ముందుగా నిజానికి బాధాకరమైన విషయము, అందున మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అండ్ ప్రశ్నించాల్సిన పరిస్థితి కూడా ఉంది. సో నేను థంబ్నెయిల్లో కూడా మనం అదే ఉంది, అంటే ప్రాణాలు పోతే తప్ప ప్రశ్నించే తత్వం మనకు రాదా, మనం ఏం మనుషులం అని మాట్లాడాల్సిన పరిస్థితి. నిజంగా ఎటువంటి సిచ్యువేషన్స్ అనుకోవాలి, ఇది ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఈ విషయంలో? నమస్తే అండి, మిగతా ప్యానల్ మెంబర్స్ అందరికి. రఘు గారు, ఈ ఇష్యూను నేను 2 భాగాలుగా విభజిస్తున్నా. ఒకటేమో కోచింగ్ సెంటర్స్, మష్రూమింగ్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ ఒకటైతే, రెండవది పెద్ద పెద్ద నగరాల్లో ఈ మున్సిపాలిటీ నిర్వహించేటువంటి ఏమంటాం పాలన సంబంధించిన విషయాలు. ఈ రెండు విషయాలు ఉన్నాయి కనుక, 2 విషయాలు ఒకటి అయితే ముందుగా నేను చూస్తున్నది ఏంటంటే, పెద్ద నగరాల్లో అన్నిట్లో కూడా వెరీ కామన్, వర్షాలు పడితే రోడ్లు జలమయం అయిపోతాయి. ఆల్మోస్ట్ బోట్స్ వేసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కొద్దిగా పెద్ద వర్షం పడ్డది అంటే, అది నగరం ఏదైనా సరే, అది మెడ్రాస్ అనుకుందాము, లేదా హైదరాబాద్ అనుకుందాము, బెంగళూరు, ఏ నగరం ఎక్సెప్షనే లేదు ఈ మధ్యకాలం. అన్ని నగరాలు కూడా ఇక్కడ కూడా 17 సెంటీమీటర్స్ అండ్ అబోవ్ పడ్డది. ఢిల్లీలో అనూహ్యంగా ఎక్కువ వర్షమే పడ్డది. కనుక వాటర్ లాగింగ్ అనేది వెరీ కామన్. నాకు అనిపించేది, ఇంత మోడర్న్ డేస్ లో, ఇంత టెక్నాలజీ వచ్చాక, ఇంత డిజిటలైజేషన్ చేస్తున్న సందర్భంలో, నేనంటే ప్రతి కెనాల్, ప్రతి నాలా, ప్రతి చిన్న వాటర్ పంపించి, డ్రైనేజ్ పంపించే వ్యవస్థలు అన్నిటిని కూడా డిజిటలైజేషన్ చేయగలుగుతాము. ఫ్లో ఎలా ఉంది చెప్పగలుగుతాము, ఎక్కడ వాటర్ స్టోర్ అవుతుంది, ఎంత వర్షం పడితే ఎంత స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది, దానికి లెట్ అవుట్ ఎట్లా ఇవ్వచ్చు, అన్ని కూడా ఇంత సైంటిఫిక్ గా కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది కదా. దీనికి అయితే ఖర్చు కావచ్చు, కానీ ప్రభుత్వాలు ఏవైనా సరే బడ్జెట్ అలొకేషన్ వీటి కొరకు ప్రత్యేకంగా ఉండదు. దీనికి అడిషనల్ గా ఉండే సమస్యలు ఏముంటాయంటే, విపరీతమైనటువంటి అన్ని ఏమంటాము, అది మున్సిపాలిటీ అనుకుందాము, లేకపోతే కార్పొరేషన్ అనుకుందాము, ఇంకేదైనా అనుకుందాం, పెద్ద నగరాల్లో ముఖ్యంగా ఈ నగరపాలక సంస్థల్లో అవినీతి భయంకరంగా ఉంది. అందరికీ తెలిసి ఉంటుంది ఈ అవినీతి, అందరికీ షేర్ ఉంటుంది దీంట్లో. అదే దీంట్లో నష్టపోయేది ఎవరు అంటే కామన్ మ్యాన్ నష్టపోతాడు. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది, పెద్ద వర్షం అనేది ప్రతి ఏడాది పడేది, ప్రతి ఏడాది అట్లా జరుగుతుంది అనుకుంటేనేమో మనం అలర్ట్ గా ఉంటాం. ఇప్పుడు అలా లేదు, ఎప్పుడో ఒకసారి 3 ఇయర్స్ గ్యాప్ ఇస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో జరిగాయి, 2 ఏళ్ల క్రితం జరిగింది. దాంతో ఇక్కడ టిఆర్ఎస్ నంబర్ కోల్పోయింది, వెంటనే తగ్గిపోయింది ఒక్క దెబ్బకు. అది ఎందుకు అంటే ప్రజల యొక్క ఆక్రోశం అన్నమాట. నాలాల్లో నీళ్ళు వచ్చాయి, ఇళ్ళు కొట్టుకుపోయినాయి, డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము, 10 లక్షలు ఇస్తామన్నారు, 9 లక్షలు దాపెట్టుకున్నారు, ఇవన్నీ జరిగాయి, మన కళ్ళ ముందు జరిగాయి. ఇదేమో అవినీతి. రెండవ అయిపోయింది, కొట్టుకుపోయే వాళ్ళు కొట్టుకుపోయారు, ప్రాణ నష్టం జరగలేదేమో కానీ ఆస్తి నష్టం చాలా జరిగింది. అన్ని నగరాల్లో, మద్రాస్ లో జరిగింది, లాస్ట్ ఇయరే జరిగింది, పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఢిల్లీలో జరిగింది, ముంబైలో అయితే వెరీ కామన్, చిన్న వర్షం పడ్డా కూడా అక్కడ వాటర్ లాగ్ అవుతుంది. నేను చాలా సార్లు ముంబై మీటింగ్స్ కొరకు వెళ్ళేవాడిని. వర్షాకాలం సమావేశం పెట్టకండి ముంబైలో అని డిమాండ్ చేసేవాళ్ళు. ఎందుకంటే వర్షం పడ్డదంటే మేము 2 రోజుల ప్రయాణం కొరకు పెట్టుకుంటే 5 రోజులు 6 రోజులు కావచ్చు సిటీలోనే ఉండి, ఎందుకంటే ఫ్లైట్ క్లియరెన్స్ ఉండదు, ఇది క్లియరెన్స్ ఉండదు, ట్రైన్స్ ఆగిపోతుంటాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఫోకస్, ఢిల్లీ ఫోకస్ గా నేను మాట్లాడలేదు. ఈ తరతరాలుగా వస్తున్నటువంటి సమస్య. ఒకసారి దీన్ని కీన్ గా ఇచ్చేసి ప్రభుత్వాలు దృష్టి పెట్టి తమ రాజకీయాలు, వీటన్నిటికీ తోడు 3వ అంశం ఏంది, రాజకీయం, విపరీతమైనటువంటి పొలిటిసైజేషన్. వీటి అన్నిటి కారణంగా కామన్ మ్యాన్ మొత్తం దీంట్లో మీరు చాలా మంచి విషయం పెట్టారు. ఒకటేమో నిర్లిప్తత, రెండోదేమో నిర్లక్ష్యం. ప్రజల విషయంలో మాత్రం విపరీతమైన నిర్లిప్తత. ఈ వర్షం బట్టి తగ్గిపోయింది, ఇక ఈసారి గొడవలు అయిపోయింది, ఇక రేపు సర్దుకొని మళ్ళా అంతా వెళ్ళిపోతూనే ఉంటారు, ఎవరిని ఎవరు అడగరు, ఏ ఉద్యమాలు ఉండవు, ఏముండవు. కనుక ఇది మామూలు రాజకీయ నాయకులకు కూడా మామూలు అయిపోయింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సరే, కోచింగ్ విషయం మనం విడిగా మాట్లాడదాం. ఢిల్లీలో దీనికి అడిషనల్ గా ఉండేది ఏంటంటే బ్లేమ్ గేమ్ అన్నట్టు, తూతూ మేమే అనేటువంటి ఒక బ్లేమ్ గేమ్. చాలా అద్భుతమైనటువంటి విషయం, మనం మర్చిపోకుండా చెప్పాల్సిన విషయం ఏంటంటే,
అందరినీ అతి శీలవంతమైన మత్స లేని ఓకే అతి ఇది రాజకీయ పార్టీ ఏదంటే ఆమ్ ఆద్మీ పార్టీ. వాళ్ళు ఏ పని చేయరు, ఏ బ్లేమ్ ను వాళ్ళు తీసుకోరు. ఇటు వస్తే ఇటు నెట్టేయడం, అటు వస్తే అటు నెట్టేయడం ఒక్కటే తప్పితే తాము ఏం పని లేదు. కానీ పవర్ మాత్రం ఎంజాయ్ చేస్తాము, అందరినీ తిడుతూనే ఉంటాం. మాకంటూ ఏ బాధ్యత లేదు. బాధ్యత రహితంగా తిరుగుతున్నటువంటి ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ దేశంలో. ఇంత మాత్రం నేను చెప్పగలను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.